పెనుగొండ మండలంలో కియా పరిశ్రమ రాకతో ఇక్కడి గ్రామాల ప్రజల జీవన విధానం మారిపోయింది. రోజు తెల్లవారగానే పొలం పనులతో ప్రారంభమయ్యే వీళ్ల జీవనం వాహనాలు కార్మికుల సిద్ధమై పరిశ్రమలకు వెళ్లడంతో మొదలవుతా ఉంది. అనంతపురం జిల్లా ఈ పేరు చెప్పగానే తీవ్రమైన కరువు పరిస్థితులు, వలసలు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు వెంటనే గుర్తొస్తారు. మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే తీవ్ర వర్షాభావ మండలాల్లో ఒకటిగా ఉన్న పెనుకొండలో భారీ కార్ల పరిశ్రమ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించవచ్చని భావించారు. కియా కార్ల పరిశ్రమ రూపంలో ఆ ఊహల్లోని అభివృద్ధిని వాస్తవం చేసి చూపిస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ఆ సంస్థకు ఇచ్చింది. భూమి కోల్పోతే రైతులతో పాటు జిల్లాలో అర్హులైన యువతకు ఉద్యోగాలు కూడా ఇస్తామని ఆ సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అప్పుడే కియా పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 11,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనా వేశారు. ఇప్పుడు పరిశ్రమ ప్రారంభానికి ముందే లభిస్తున్న ఉపాధి అవకాశాలతో స్థానికుల జీవితాల్లో కొత్త మార్పును తీసుకువస్తున్నారు. ప్రస్తుతం పరిశ్రమ నిర్మాణం కోసం భూమిని చదును చేసే పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు పొలం పనులు, పశుపోషణతో అరకొర ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్న గ్రామీణులు ప్రస్తుతం నికర ఆదాయం లభించే ఉపాధి పొందారు. పొద్దున్నే లేస్తానే అక్కడ ఇక్కడ పొలాలకి వెళ్ళి పనికి పోతాను. ఇప్పుడు ఆ భూమి పోయింది కాబట్టి వాళ్ళే మాకి మళ్ళీ పని కలిగించారు సార్. డైలీ 300తో లేకుండా రోజు పని పెడుతున్నారు. 1.5 ఎకరా పోయింది మాది. దాంట్లో ఏమేసావు సార్, శనికాయ సంవత్సరానికి ఒక పంట వేసాము అంతే. అంత అది వాళ్ళు తీసుకున్నారు కాబట్టి కియో ఫ్యాక్టరీకి ఇచ్చేసాము. ఇప్పుడు వాళ్ళే పనికి తోలుకొని డైలీ 300తో ఇస్తున్నారు. అప్పుడు వారానికి ఒక రోజు అలాగే ఉండాలి. ఇప్పుడు డైలీ పని దొరుకుతుంది అనమాట. పెనుకొండ మండలం అంతా వర్షాభావ పరిస్థితులే ఎక్కువగా ఉండేవి. ఏటా రైతులు పెట్టుబడి పెట్టడం, అరకొరగా పంట దక్కడం, అప్పులు మిగలడం, వాటిని తీర్చుకోవడానికి వలసలు వెళ్లడంతోనే వారి జీవనం సాగుతుండేది. పొరుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వలస వెళ్లి జీవనోపాధి పొందేవారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారీ కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెనుకొండ మండలంలోని కురవవాండ్లపల్లి, దుద్దేబండ, హరిపురం, అమ్మవారిపల్లి గ్రామాలకు చెందిన రైతుల నుంచి 600 ఎకరాల భూమిని సేకరించి 327 మంది రైతులకు పరిహారం కూడా పంపిణీ చేశారు. 2019 చివరి నాటికి కియా పరిశ్రమలో కార్ల ఉత్పత్తి ప్రారంభించేలా ప్రభుత్వం ఆ సంస్థ యాజమాన్యానికి అన్ని విధాలా సహకరిస్తూ పనులు వేగంగా చేయిస్తోంది. ప్రస్తుతం 175 కోట్ల రూపాయలతో భూమిని చదును చేసే పనులు జరుగుతుండగా సమీప గ్రామాల నుంచి దాదాపు 4 నుంచి 500 మంది గ్రామీణులు అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమ రావడంతో తమ జీవన విధానం మారిపోయిందని, ఉపాధితో డబ్బు కళ్ల చూస్తున్నామని వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీవించిన వారు చెబుతున్నారు. ఇంతకుముందు పరిస్థితి అయితే ఉపాధి హామీ పథకంలో రోజు 200 ఇచ్చేవాళ్ళు. దాంట్లో సంవత్సరానికి వాళ్ళు 100 రోజులు గత ప్రభుత్వాల నుంచి ఆనవాయితీగా మామూలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మాకి ఈ కంపెనీ కియో కంపెనీ ద్వారా చదువుకోండే పిల్లలకైతే నెలకి 12,000, మామూలుగా ఇక్కడ లేబర్స్ ఇట్లా చేసుకునే రోజు 300, దాదాపు నెలకు 9,000 రూపాయలు ఇవ్వడం ఈ కంపెనీ నుంచి జరుగుతుంది. దాంట్లో కూడా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఇక్కడ ప్రజాప్రతినిధి అయితేనేమి, ఇక్కడ అధికారులు అయితేనేమి ఎక్కువ చొరవ చూపి ఇంత ఫాస్ట్గా ఇక్కడ వర్క్ జరుగుతుందని కూడా మేము కూడా ఊహించలేదు. భూములు కోల్పోయిన చాలా మంది రైతులు ప్రభుత్వం అందించిన పరిహారంతో పరిశ్రమ అవసరాలకు తగిన వాహనాలు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. ట్రాక్టర్లు నడిపిన అనుభవంతో చిన్నపాటి టిప్పర్లు, కూలీలను తరలించే వాహనాలు కొనుగోలు చేసిన రైతులు నెలవారీ ఖర్చులు పోగా 25 నుంచి 30,000 రూపాయల ఆదాయం పొందుతున్నారు. ముందైతే 5 ఎకరాల పొలం ఉండేది. అది కియో పరిశ్రమలకి తీసుకున్నారు గవర్నమెంట్. ఇప్పుడు మాకేది ఇంకేం పొలం లేక, ఉండే దాంట్లో వాటర్ లేక వ్యవసాయం చేసుకోవడానికి ఏదో ఈ బండి తెచ్చుకొని ఆ డబ్బులు వచ్చినాయి మాకు, భూమి డబ్బులు. బండి తెచ్చుకొని కియో కార్ల కంపెనీకే రోజు బాడికి ఇచ్చినాం సార్. మాకు నెలకైతే 22,000 ఇస్తున్నారు సార్ బండికి. డ్రైవర్ అంతా మాదే, డీజిల్ మాత్రం వాళ్ళే సార్. ఉపాధి పని పోతాంటివి, అది 100 రూపాయలు ఇస్తాండ్రి. 40 రోజులు చేస్తాంటివి, పని లేదు. ఇప్పుడు ఇది ఫ్యాక్టరీకి పోగా మాకు పని పడింది.
బాగా పని దొరికింది. రోజు దొరుకుతుంది. మాకి 200 డబ్బులు. ఇప్పుడు వారము బిల్లులు ఇస్తున్నారు. కియా కార్ల ఫ్యాక్టరీ రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి చదువుకోకున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఉపాధి బాగా దొరుకుతుంది. ప్రజలంతా బాగా సంతోషంగా ఉన్నారు. వలసలు పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్న కియా మోటార్స్ పట్టుదల ఉపాధి అవకాశాలు పెంచుతోంది. నెల రోజుల్లో భూమి పూజ నిర్వహించి నిర్మాణం మొదలు పెట్టాలని కియా యాజమాన్యం ప్రణాళిక చేసింది. అందుకోసం స్థానికంగా ఉన్నవారిని వారి నైపుణ్యం బట్టి ఉద్యోగ కార్మికులుగా నియమించుకోగా మరికొందరిని పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. కియా పరిశ్రమ ఏర్పాటయ్యే చుట్టుపక్కల గ్రామాలైన కురవవాండ్లపల్లి, దుద్దేబండ, హరిపురం, అమ్మవారిపల్లి, గొందిపల్లి గ్రామాల్లో అద్దె ఇళ్లకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది సమీప గ్రామాల్లోనే నివాసం ఉండటానికి ఆసక్తి చూపడంతో భూములు కోల్పోయిన రైతులు పరిహారం మొత్తంతో భవనాలు నిర్మించి అద్దెకిస్తున్నారు. ఇండ్లకైతే ఫుల్ డిమాండ్ వస్తుంది. ఇంతకు ముందు అంతా రైతులు ఎవరు బాడిగలే ఎవరు అడగలే. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ పడించి చిన్న రూములున్న 6,000 8,000 బాడిగలు పోతూ ఉన్నాయి. కరవుకి పర్యాయపదంగా మారిన అనంతపురం జిల్లా వంటి ప్రాంతంలో కియా మోటార్స్ ద్వారా జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అంతా స్వాగతిస్తున్నారు.